రికార్డింగ్ నెంబర్ 17 భాగవతము చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నారదుడు వచ్చుట అనేటటువంటి హెడ్డింగ్ ఉంది. ఇంతలో వీణానాదము వినిపించెను. అందు నారాయణ శబ్దవాచ్యమైన ప్రణవము ధ్వనించుచుండెను. కనులు తెరిచి చూచుసరికి నారద మహర్షి రాగిరంగు జడల చుట్ట ధరించి కనుపించెను. అతని ముఖకాంతి దిక్కులకు ప్రసరించుచుండెను. తులసీ పుష్పమాలల పరిమళము గుబాళించెను. అతడు నిరంతరము హరినామమగు ఓంకారము సంగీతముగా గానము చేయుచుండును. ఆ సంగీతము వినబడినంత వరకు జీవరాశులు యోగీంద్ర స్థితిలో సొక్కియుండును. కావలసిన వేళకు నారదుడు వ్యాసునితో సంభాషించుటకు తానే దిగి వచ్చెను. నారదుడు బ్రహ్మకును సరస్వతికిని పుత్రుడు. వ్యాసుడు సరస్వతీ నది తీరమున కూర్చుండెను. సరస్వతి అనగా వ్యక్తము కాకముందు లోపలగా ప్రవహించు వాక్కు. అది వ్యాసునియందు రాబోవు భాగవతముగా ప్రజ్ఞలో అంతఃస్ఫరణము చేయుచున్నది. దానిని వెలువరించి లోకహితము చేయుటకు నారదుడు వచ్చెను. ఇట్లు గుప్తవాక్కును శిష్యుని నుండి బహిర్గతము చేయువాడు గురువు. గురువు తానే శిష్యుని కడకు వచ్చుట బ్రహ్మ విద్యా సంప్రదాయము. నారదుని చూచి వ్యాసుడు లేచి వినయముగా ఎదురు వచ్చెను. గురువును చూచినప్పుడు కలుగు మానసిక స్థితి సమాధి వెంటనే వ్యాసునకు కలిగెను. అతిథి సత్కారము చేసెను. నారదుడు లేత నవ్వులతో మెరిసిన వీణమీటులు వినిపించుచు ఇట్లనెను. భారతము అను వేదమును రచించితివి. పరమార్థమెరిగినవాడవు. అనుష్ఠాన మర్మములను ద్రవ్యజాలములను నిర్ణయించిన వాడవు. క్రోధాదులు జయించితివి. యోగులకు గురువైతివి. వినయవంతుడవు. నీ సృష్టికి నీవు బ్రహ్మవు. నీవు దీనత్వము చెందరాదు. ఇంతకు ఏమి జరిగినదో చెప్పుము. వ్యాసుడిట్లనెను. మునినాథ, నీవు బ్రహ్మ శరీరమున పుట్టితివి. పురాణ పురుషుని భజించు మార్గమును తెలిసినవాడవు. హరిపదముతో అన్ని దిక్కులయందును చరించెదవు. జ్ఞానము యొక్క పరమావధిని చూచితివి. బ్రహ్మ శరీరమున పుట్టుట అనగా తల్లి గర్భమున కాక ఆకాశాది శరీరములు కలిగి లోకోత్తరముగా పుట్టి చరించుట. వీరు కేవలము ప్రజ్ఞలుగా చరించుచుందురు. వలసినప్పుడు వలసిన లోకమున ఆయా ద్రవ్యములతో శరీరము నిర్మాణమగును. లేనప్పుడు అణువులలో కలిసిపోవును. ఆకాశమున ఉన్నప్పుడు ఆకాశమే శరీరముగా ఉండగలరు. ఆకాశ శరీరము కలవాడు బ్రహ్మము అని వేదము చెప్పుచున్నది. బౌద్ధ వాంగ్మయమున ఇట్టివారిని నిర్మాణకాయులు అందురు. పురాణ పురుషుడనగా అవతారములుగా దిగివచ్చు దేవుడు లేక హరి. భజనమనగా సామవేద ధర్మముతో కూడిన భక్తి యోగము. అన్ని దిక్కుల యందును పదములతో చెరించుట అనగా విష్ణువుని గూర్చి పదములు పాడుచు విష్ణుపదమైన ఓంకారమును గానము చేయుచు వీణపై మీటుచూ తిరుగుచుండుట. నీవు సూర్యుని వలె 3 లోకముల యందు చెరింతువు. వాయువు వలె జీవులందరిలో మెలగుదువు కనుక సర్వజ్ఞుడవు. సూర్యుడు చెరించు 3 లోకములు అనగా భౌతికము, మానసికము, ఆధ్యాత్మికము. అందు భౌతికమున గ్రహగోళముల రేణువులుగా అంతర్యామి అయిన సూర్యుడు వర్తించును. అట్లే జీవుల శరీరములందు మానసికముగా కనిపించు గోళాకారమైన వెలుగు కిరణములు ఇంద్రధనస్సు మొదలగునవి. ఆధ్యాత్మికమనగా సూర్యునకు తానుంటిని అను తెలివి. ఈ 3 లోకములను వరుసగా భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనబడును. ఇందు వరుసగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు అను దేవతలు పనిచేయుచుందురు. వాయువు వలె జనులందరిలో మెలగుట అనగా వారి లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసముల మూలమున ఓంకారముగా ప్రవేశించుట. నారదుడు సాన్నిధ్య ప్రభావముచ్చే ఇతరులలో తానుండగలడు. ఏ 2 వ్యక్తులైనను ఒకరికొకరు చూచి సంభాషించుచున్నప్పుడు వాగ్రూపమున ఒకరిలో ఒకరుందురు. కానీ అది వారికి తెలియదు. నారదుడు ప్రణవోపాసనచే నారాయణత్వము కలిగించి
తన్మయత్వమున వారిలో తానుండగలడు. ఇట్లొక్కొక్క మారు ఎంతమంది ఎందైనను ఉండగలడు. కృష్ణుడు గోపికలకు, గోప బాలకులకు, గోవులకు, పశుపక్ష్యాదులకు వేణుగాన రూపమున ఇట్టి సాన్నిధ్యమును కలిగించెను. గౌతమ బుద్ధుడు తన నిర్యాణ కాలమున తన ఆశ్రితులకందరికొకేమారు సాన్నిధ్యము కల్పించెను. యేసు ప్రభువు కూడా తన యందు సమర్పణ చెందిన వారికి తన సాన్నిధ్యము కల్పించెను. నీవెరుగని ధర్మము లేదు, చాలా చూచినవాడవు, దయచేసి నా లోపమును వివరింపుము. నెక్స్ట్ హెడ్డింగ్ భాగవత ధర్మము. నారదుడు ఇట్లనెను: చక్కని ధర్మములన్నీయు బోధించితివి, అందు విష్ణు కథలను కొంత కొంతగా వర్ణించితివి. సర్వాంతర్యామి అయిన భగవంతుడు సుగుణ కీర్తనము వలన అనుగ్రహించును గాని ధర్మములను వివరించుట వలన మెచ్చునా? ధర్మములు జీవులయందు వ్యక్తమగునప్పుడు గుణములుగా మారును. త్రిగుణములు కాక ధర్మగుణములు వేరుగా భాగవతమూర్తుల యందుండును. వానినే కళ్యాణ గుణములనియు దేవుని లీలలనియు చెప్పుదురు. చక్కెర తీయగా ఉండును అన్నది ధర్మము. అది తెలిసి కొన్నచో తీయగా ఉండదు. జిహ్వపై చక్కెర ఉంచుట వలననే తీపి అను గుణము కలుగును. రుచి చూచుట లేనప్పుడు అది ప్రకృతిలో ధర్మముగా ఉండును. రుచి చూచుచున్నప్పుడు గుణముగా వ్యక్తమగును. కనుక చక్కెర తీపి అనున్నది జిహ్వకు సంబంధించినదే గాని చక్కెరకు సంబంధించినది కాదు. అట్లే ధర్మములు భక్తులయందు గుణములుగా వ్యక్తమగునప్పుడు భగవంతుని సాన్నిధ్యము కలుగును. ధర్మములు వివరింపబడినప్పుడు అది కలుగదు. లోకమున మానవులు సద్గుణములు గల మానవులను చూచి ముచ్చట పడుట మాని సద్గుణములను గూర్చి ఉపన్యసించుకొందురు. శాస్త్ర పరిశోధనలు చేయుదురు. అప్పుడవి ధర్మములుగా నిలచిపోవును. వ్యక్తులను మెచ్చుకొనుటకు ఈర్ష్యాభిమానాదులు అడ్డుపడవచ్చును. వానిని లెక్కచేయక మంచివారిని చూచి వారు చేసిన మంచి పనులను, జీవిత సన్నివేశములను మనసారా కీర్తించుకొనినప్పుడు అందున్న నారాయణుడు వారికి సాన్నిధ్యమును దయచేయును. పరిపూర్ణ తృప్తి కలుగును. ఈ తృప్తియే సమాధి స్థితి. దానిని అంగీకరించుటకు అభ్యంతరమున్నవారు వ్యక్తులను లక్ష్యపెట్టక వ్యక్తుల కన్నా సమాధియే గొప్పది అని, దానిని సాధించుట చాలా కష్టమని గర్వించి శ్రమపడుచుందురు. ఇందు సమాధిపై అభిమానము పెరుగునే కానీ సమాధి కుదురదు. శ్రమ వలన సమాధి దూరమగును. అప్పుడు అబ్బా ఇది ఎంత కష్టసాధ్యమో అని ఆశ్చర్యపడుటలో జీవితము కడపట్టును. కేవల విజ్ఞానమును, శాస్త్ర పరిశోధనలను ఆశ్రయించువారును, తార్కికులను ఈ స్థితి దాటిపోలేరు. అభ్యాసవశమున తమకు పెరిగిన అభిమానమునే ఆనందము అని భ్రమపడుట కూడా జరుగును. అభ్యాసవశమున పొగాకు, మద్యము, పోకచెక్క మున్నగు వికృత వస్తువులు రుచిగా ఉన్నట్లు భ్రమగొల్పును గదా. ఈ అభ్యాసపూర్వకమైన రుచియే సంగము లేక కర్మబంధము. ఆనందము విషయమున కూడా అదియే మిగులును. దీని నుండి విమోచనము చెందుటకు ఏ ధర్మములను అక్కరకు రావు. సత్సాంగత్యము, సజ్జన గుణ శ్రవణ కీర్తనములు తప్పనిసరి అగును. మరియు లోకమున ఒకరినొకరు అంగీకరించి మెచ్చుకొనున్నప్పుడు, గౌరవించుకొనున్నప్పుడు కలిగిన తృప్తి వికాసాదులు, దానము చేసినప్పుడు, ఆకలి తీర్చినప్పుడు కలిగిన విప్పారుటలు, ధర్మపన్నములు చెప్పుకొన్నప్పుడు, హెచ్చరికలు చేసుకొన్నప్పుడు కలుగవు గదా. మెచ్చుకొనుట వలన, గౌరవించుట వలన హృదయ వికాసము కలుగును. దీనిని లౌకికముగా ఆచరించినప్పుడు ఫలితము హృదయ వికాసము మాత్రమే. అంతర్యామి స్మరణతో చేసినప్పుడు సమాధి లేక ఆనంద స్థితి సుగమమగును. గ్రంథములలో ధర్మములు వివరించి వ్యాఖ్యానించువానికన్నా భక్తుల గుణకీర్తనము చేసిన గ్రంథములు సాన్నిధ్యమును కలిగించును. వ్యాసుడు భారతాది గ్రంథముల యందు ఇతరుల వృత్తాంతములను, వారి కథల మూలమున ధర్మములను వివరించుటే ఎక్కువగా చేసెననియు, గుణకీర్తనాది సన్నివేశములు తక్కువగా చేసెననియు నారదుడు హెచ్చరిక చేయుచున్నాడు.
నీవు నీ గ్రంథములయందు శ్రీహరి యొక్క ప్రసంగములను కోరి హెచ్చుగా చేయనందువలననే నీ హృదయమునకు తృప్తి కలుగలేదు. ఇది ఏ లోపము. తప్పులు ఒప్పులు అని ఇక్కడ హెడ్డింగు. హరినామ స్తుతి చేయు కావ్యము సువర్ణ పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సు వంటిది. ఇచ్చట యోగ విద్య యొక్క రహస్యము ఉపదేశింపబడినది. అంభోజనము అనగా నీట పుట్టినది. ఈ దేహము శుక్రములను జలములలో ఆవిర్భవించినది. ఏ విత్తనమైనను జలస్పర్శచే గాని అంకురింపదు. ఈ దేహమును నిర్మలమైన పద్మము వలె భావింపవలెను. పద్మము నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణము. దేహమును పద్మముగా ధ్యానించుటచే సూర్య తేజస్సులోని అంతర్యామిత్వము అనుభవించుట ప్రారంభమగును. దేహమునందు హృదయము ముఖ్యము. దానినొక పద్మముగా భావింపవలెను. యోగ విద్యలో హృదయము అనగా గుండెకాయ కాదు. గుండెను ఊపిరితిత్తులను భజన చేయుచున్న మహాప్రజ్ఞ. ఇది ప్రేమకు స్థానము. దీనిని గుండెకాయ ప్రాంతమున భావింపవలెను కానీ గుండెకాయగా భావింపరాదు. సువర్ణము అనగా మంచి అక్షరము. అది మన హృదయమున ఓంకార స్వరూపమున వ్యక్తముగా ఉన్నది. దాని నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనుమతింపబడుచున్నవి. అవియే హంసలు. మానస సరస్సు అనగా మనస్సు అను కొలను. సాధకుడు మనస్సును హృదయమున నిలుపవలెనని భగవద్గీత చెప్పుచున్నది. ఈ నిలుపుట ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుట వలన జరుగును. అందు సోహం అను మంత్రము లభించును. అందు క్రమముగా సకార హకారములు గమనిక నుండి జారిపోగా ఓం మిగులును. ఇట్లు సాధింపబడిన ప్రణవము సువర్ణము. దానినిట్లు సాధించినప్పుడే సువర్ణమగును గాని మనస్సులో ఓం అని చింతించినను భావించినను కేవలము అక్షరముగానే మిగులును. సాధింపబడిన సువర్ణమునందు మనస్సు లీనమగును. మనస్సుండవలసిన చోట తానుండును. అతడే ఆత్మ లేక భగవంతుడు. సాధకుడు కంఠముతో ప్రణవమును ఉచ్చరించుచు ఆదరముతో వినవలెను. ఉచ్చరించు ప్రయత్నమున కంఠమున హకారము పుట్టును. మరియు స్వరపేటికలో జరుగు నాద స్పందనము వలన రేఫము పుట్టును. దీనినే ఋషభము లేక ఋగ్వేదము అనియు వేదములు చెప్పుచున్నవి. ఇట్లుద్భవించిన హకార రేఫములతో వెలువడి దిగివచ్చిన ఓంకారమే హరి అను శబ్దము. ఈ ఉపాసనను హరిపదము పొందుట, హరిపాదములనాశ్రయించుట, హరినామస్మరణము అందురు. హర శబ్దము కూడా దీని వైభవమే. ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్పశక్తి కూడా హరిపదముతోనే హ్రీం అని వ్యవహరింతురు. హరిపదమును కీర్తించు కావ్యము చెప్పుమని నారదుడి ఈ విద్యను వ్యాసునకు ఉపదేశించెను. శ్రీహరి నామస్తుతి లేని కావ్యము ఎన్ని చమత్కారములు విశేషార్థములు కలిగి ఉన్ననూ శ్రీకరము కాదు. అది వికృత కంఠముతో కాకులు చేరి అరచుచున్న బురదగుంట వంటిది. శ్రీహరి అనగా శ్రీతో కూడిన హరి, శ్రీ అనగా హరినాశ్రయించుండు శోభ. ఇదియే ప్రేమ. దీని వలననే దేహము, ప్రాణము, మనస్సు, ఇంద్రియములు ఆత్మయగు దేవునిచే ధరించి భరించి పోషింపబడుచున్నవి. ఒకరినొకరు ధరించుట, భరించుట, పోషించుట అను సామర్థ్యములు కూడా ప్రేమ వలననే కలుగును. కనుక శ్రీ అనగా దేహేంద్రియ మనస్సులు గల సృష్టి వైభవము. దానితో కూడిన హరిని గుణకీర్తనము చేయవలెను గాని దానిని విడిచి చేయరాదు. చేసినచో గుణములు తొలగి ధర్మములు మిగులును. సృష్టి యందలి జీవులలోని దైవ లీలలు వర్ణించుట కర్తవ్యమని నారదుని ఉపదేశము. హరి యొక్క చరిత్రములు వర్ణింపబడిన కావ్యము సర్వదోషములను హరించును. దాని యందు అపశబ్దములున్నను నష్టము లేదు. ప్రయోగింపబడిన శబ్దములు తప్పులా ఒప్పులాను నిర్ణయము వ్యాకరణ శాస్త్రము, అలంకార శాస్త్రము మున్నగు వాని నిబంధనలను బట్టి తెలియబడుచున్నవి. ఈ శాస్త్ర నిబంధనలు మానవ మనస్సుల అంగీకారము వలన ఏర్పడిన సంప్రదాయములే.
చిరకాలము నుండి 10 మంది అంగీకరించిన ప్రయోగము గుణమనియు నిషేధించినది దోషమనియు పాటింపబడును. వాస్తవమైన గుణము దైవానుభూతి కనుక శాస్త్రజ్ఞుల దృష్టిలో అపశబ్దములున్నను లోపము లేదు. శాస్త్రములు కూడా దైవమును చేరు మార్గమునకు సహకరించిన వరకే గౌరవింపబడును. కనుక వ్యాసమునీంద్ర, తపస్వి జనులైన సాధువులు హరినే భావించుచు, కీర్తించుచు, జపించుచు వినుచుండుట వలన సందులేక హరియందు వసింతురు. నీవును తత్వము తెలిసిన వాడవే కదా, ఒక్కమారు భావించి చూచుకొనుము. మన రికార్డింగ్ 17 నంబరు అయిపోయింది.